ఏం జల్దీ పనుగంటేనో పొద్దున లేసేపటికే ఏం చెప్పైపోయిస్తాను పాప. ఏ ప్రేమే, నువ్వు చేసింది సరేనా ఇదే? ఓ రాజక్క రా, పొద్దున్నే వచ్చేసిండవా? ఏమక్క చేసింది నేను? రా ఇంట్లోకి రాకు, కాపీ తక్కువరా. ఎవరికి కావాలి నీ కాపీ? నువ్వు చేసింది సరేనా చెప్పు. అయ్యా ఇదేమక్క చేసింది సరేనా అంటే ఏం చేసింది నేను? ఏం చేసింది దాన్ని చెప్పు. పొద్దున ఇంకా నా కోడికి కనబడతా లేదనేసి ఎంత పుడుకులాడుకోని వచ్చిండాను. చూస్తే మీ ఇంటి తిప్పి దగ్గర ఉంది. ఏమమ్మా సమాచారమా? దీనికి ఏం చెప్తావు చెప్పు. అయ్యా తిప్పి దగ్గర ఉంటే కోడులు ఆడే ఉంటేది, ఎత్తుకోపో నీ కోడిని. దాన్ని ఏమి నేనే తొడుకొని వచ్చిండానా? పిలుచుకోపో దాన్ని. అయ్యా కోడ్లు అంటే తిప్పి దగ్గర ఏరుకొని తింటా ఉంటావమ్మా, దాన్ని ఏమి మేము రావద్దనకైతుందా పాపము దానికి? ఆడ పడిండేది నా కోడి రెక్కలు అంటే ఇంకేమీ లేదాడా. ఏమక్క చెప్తా ఉండవు నువ్వు? ఆ రెక్కలు పడింటే నేనే వేయలేదక్కో నిజంగా. చాలా నిల్పమ్మ, ఇంకెంత నాటక ఆడతావమ్మ తెల్లి నువ్వు. అక్క నీ వయసుకు మర్యాద ఇస్తా ఉండను, కరెక్ట్గా మాట్లాడక్క నువ్వు. నా తిప్పులో నీ కోడి రెక్క పడింటే నేను ఎత్తుకొని వచ్చేసిన అట్లయితే చూసిండవు అట్లయితే నువ్వు. అయ్యా చూడలేకపోతేను అప్పుడు చూస్తూ ఉండను కదా. ఇప్పుడు ఆ రెక్కలు పడిండేదాడా నీ తిప్పు దగ్గర? ఇంకెవరమ్మో వచ్చేసిస్తారో అది పొద్దునే అవును 1 టైం చేసిండవు. అక్కో నేను ఇప్పుడు లేసి వచ్చిండానక్క, నైట్ లేట్ అయ్యా. ఇప్పుడు లేసి వచ్చిండాను, ఇప్పుడు లేసి వచ్చేసి ఊడుస్తా ఉంటుంది. నువ్వు వచ్చిండవే పొద్దునే ఎవరు సిక్లేదా మనకి? దానికి వచ్చిండవేమో నువ్వు. అవునమ్మా అవును, నాకు ఎవరు సిక్లేదు. నువ్వు ఫ్రీగా ఉంటాయి కదా, దానికే నేను మాట్లాడిపోసుకొని పోతామనేసి వస్తుంది. అట్లే ఒక షంపుకిస్తే అట్లే పగిలిపోయాడాలే పండ్లెంత. ఏమనుకున్నావే నువ్వు? ఏమనుకున్నావు నువ్వు? నా కోడది నీ తిప్పులో రెక్కలు పడిండే దానికే వచ్చిండాను, ఊరికూరికే వచ్చిస్తానా నేను? నైట్ లేట్ అయ్యా అంటే నైట్ చేసుకొని తినేసిరేమో అట్లయితే. అక్క నేను నీ ఇల్లుకే రాలేదు, నీ ఇల్లు దగ్గరికే రాలేదు తెలిసినా. నువ్వు ఊరికూరికే నా పైన రావద్దక్క నువ్వు. ఇప్పుడే చెప్తా ఉన్నాను డార్లింగ్. రాజక్క ఏమక్క పొద్దునే వచ్చేసిండవా? మంచి రా, కరెక్ట్ టైంలో వస్తుంది నువ్వు. నా చూడే ఇది నా కోడి ఎత్తుకొని వచ్చిందే. కోడి ఎత్తుకొని వచ్చి ఏం కోసే తినింటారో ఏమో తెలియదు నాకే. వీళ్ళ తిప్పలా నా కోడది రెక్కలు పుక్కలు ఎంత పడిండవే. అట్లయితే ఏమైనా చెప్పు నువ్వే, పొద్దున ఇంకా కనిపిస్తలేదు అది. అవునా అవునా ప్రేమే, నువ్వు ఎత్తుకుంటువా? ఏమప్ప నమ్మకైతే లేదు తిన్నే. మంచి నేను నీ దగ్గర ఉంటుతానే. నువ్వు నేను శారదక్క జయ్యక్క రేనక్క ఎందుకు కొనితానే నైట్ ఎంత అదే ఇది అదేమో చేస్తారు కదా జనవరి 1 అడక్కుకొనిటానే. ఇది ముసలిది ఇప్పుడు వచ్చింది చూడే పొద్దునే లేసేసి ఏమో దీని కోడ ఎత్తుకొని నేనే తిన్నట్లు ఆడుతా ఉంది ఇది. అట్లే చంపేస్తానే చంపేలే ముసలిది గిస్లిది అంటే. ముసలిది అనుకోండా ఇంకేమి స్వీట్ 16 దీనికి ఏమి అక్క అని తినేస్తా ఉండను అప్పుడు ఇంకా కొవ్వు దీనికి లోపల మనకి. చూడే మంచి అక్కకి చెప్పే నేను ఆడుంటున్నా అనేసి. అవునా ప్రేమి, నువ్వు మా చేట్లానే ఉంటావా? చూస్తా ఫ్రెండ్స్, ఇది నా బెస్ట్ ఫ్రెండా నా శత్రునా? ఇదే మా జీవితంలో ఫస్ట్ శత్రు అంటే నా బెస్ట్ ఫ్రెండ్లే చూడండి. మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఇట్లా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఉమ్మియండి కొంచెం వాళ్ళకి. మంచి నువ్వు నా ఫ్రెండా శత్రువేలే? ఆ ముసలిది ఆ పొద్దునే లేసి వచ్చింది లే గొడవసేసుకొని. నిజం చెప్పేలే అమ్మ తెల్లే, నిజం చెప్పే. అదేమో తెలీదు ప్రేమి, నీకెవరో నా అట్లా తిడతా ఉంటే నిజంలో గొడవసేస్తా ఉంటే నాకు కుసి అవుతుంది. నాకు నీ కుసి నాకు ఇడ అయితలేదు. మంచి నిజం చెప్పే ముసలికి. అయ్యో నా మొగుడు వేరే నైట్ అంతా తాక్కొని వచ్చిండే, ఇంకా దిగిండలేదు అది తాగిండేది, ఇప్పుడు వస్తే గొడవసేస్తాడే. ఇంకా మూసుకొని నిజం చెప్పే అమ్మ. నాది నీది ఎట్లానా ఉండే, మేమిద్దరు ఉండేటప్పుడు ఎట్లానా ఆడుకుంటాము. ప్లీజ్ నిజం చెప్పే అమ్మా. ఓకే బేబీ, నిజం చెప్తాను బేబీ, యూ డోంట్ వరీ బేబీ. అక్క అది మంచట్లానే ఉండే ఎత్తక్క, ఎవతో తినేసి దీని తిప్లా వేసిందంటే ఎవతో ఎత్తుకున్నా ఏమప్పో. పోయి ఊర్లో గౌడు ఉండాడు కదా వానికి చెప్పు, ఇట్లా చేస్తా ఉండారప్ప ఊర్లో ఏమప్ప చేసేది అని చెప్పు. ఆడ చెప్పు పాప దీనిపైన వస్తా ఉండవు కదా నువ్వు. మీరిద్దరు ఒకటే ఎత్తలే బిత్తక్రలరా, మీరిద్దరు ఒకటేనే. చూస్తాయి ముసలికి ఎందుకో ఉంది పాప అనేసి మర్యాద మాట్లాడుతూ ఉండాను. ఎంత మాట్లాడుతుంది ఇది? అక్క నీ సొత్తుగా చెప్తా ఉండము, మేము ఎత్తుకోలేదక్క. నువ్వు నా సొత్తు ఎంత పెట్టదే నువ్వు లోపరముండా. నీ సొత్తుగా పెట్టుకోలేకపోతే నీ మగుడు పైన పెట్టుకో. ఓహో నా పైన పెడుతుండు. అయ్యా నిజం చెప్తే నువ్వు ఇట్లా ఆడేది. నా సొత్తుగా లేదక్కు, మేము ఎత్తుకోలేదు. నా ప్రేమి సొత్తుగా లేదక్క, మేము ఎత్తుకోలేదు. మీరు ఎత్తుకోలేదు, మీరు తినలేదు. అట్లయితే మీరు తిట్లా యాలమ్మ వచ్చే నా కోడి రెక్కపోకంతా. అయ్యా అక్క
మేమే తినేసి మా తిప్లా వేసుకుంటామా మేము ఎవరైనా తిప్లా వేస్తాం పోయేసి ఎవరో వచ్చి దాన్ని వేసేసిండారో ఎవరో ఎత్తుకొని ఉండరు పో మేము ఎత్తుకోలేదు. రాజీ ఏమైనా ఈడొచ్చిండవా? ఏం పదినే ఏం పనిలేదా నీకే ఈడొచ్చిండవా? అయ్యో బులెచ్మక నా కోడి ఎవరో ఎత్తుకొని సిండరు చూడే నీకు అసలా ఎవరు ఇది నా ప్రేమి అదొకటి బిత్రముండ దానికి ఏమిటికే ఇచ్చకపోతే నువ్వు అది ఇచ్చలేదు ఏమీ లేదా? అయ్యో కాసులు కాదే నా కోడి కనపడతలేదు ఈ ప్రేమి తిప్ల పడిండే ఈ మంచి వచ్చేసి అదేం ఎత్తుకోలేదు ఇడే ఎవరో తిని చేసిండరు అంటా ఉంది. ఓహో కష్టం ఉంది ఇయ్యి అనేసి కాసులు ఇప్పించుకొని ఉంది ఈ మంచి చెప్పినానికి అది ఇకపోతే నేను ఇస్తాను ఇయ్యి అనేసి. ఏ మంచి నీకెలా కావాలా గుమ్ముండా పో ఈ ముసలిదే పర్వాలేదు కదా మంచి నీ ఎంత నిదానంగా నా కోడి కనబడతలేదమ్మా అంటా ఉంది. ఈ ముసలిది వచ్చి ఇంత రాగం తీస్తా ఉంది కదా లే మంచి నాకు ఇప్పుడు పడతావు ఇప్పుడు నాకు కాసులు ఇప్పించుకొని ఉంది అంటా ఉంది ఇది ముసలిది. నా మొగోడికి ఏమన్నా ఇది ఇప్పించుకొని ఇస్తే అంతే ఆమెకి నా మొగుడు వచ్చేసి తొంతాడు అంతే నన్ను లోపల ముందా దాని కాసులు ఇప్పించుకొని ఉండా తను ఇచ్చక వెళ్దామే నీకేం వచ్చిండేది పొద్దు ఏమే వచ్చిండేది నీకు పొద్దు అదెంత మేకప్ చేసుకుంటారా షోకీలు చేస్తారా దాని కాసులు ఇప్పించుకొని ఉండేది ఇచ్చక వెళ్ళదా నీకే వచ్చిందా నీకేమన్నా పొద్దు? ప్రేమే పదిన సరిగా తగ్గేసుకొని ఉండేవేలే ఈ షర్ట్ ముసల దగ్గర. ఏ రాజక్క నువ్వేమక్క పోయి దా ముసలు దగ్గర పోయి చెప్పిండవు కదక్క నువ్వు ఇంకెంత ఊరికెంత డొంగు రసేసుకొని వస్తుంది అది టమ్. అయ్యో ప్రేమి కాసులు ఇప్పించుకొని ఉంది రాజక్ దగ్గర ఇస్తలేదు అనేసి ఊరికెంత చెప్పుకొని వస్తుంది. ప్రేమి మొగుడికి ఏమైనా వినిపించుకుంటే ఇప్పుడు సరిగా తొంత చూడే ప్రేమి వాళ్ళకెంత నూనె పెట్టుకో నువ్వు. ప్రేమి ఇది ఆడిపోయినప్ప కాపీ ఇవ్వకుండా ప్రేమి ఇది ఏమి ఇంత జనాన్ని తీసుకొని ఉండాలి ఈడ. ఏమమ్మా ఈ పక్క వచ్చిండారు ఎందులోను? అబ్బాయ్య సరిగా వస్తురా కొడుకో నువ్వు చూడ్రా నీ పెండ్లాము పాపం ఈ రాచక్ దగ్గర కాసులు ఇప్పించుకొని ఉందంట కాసులు ఇలేదంట చూడ్రా. ఎవరు ఇప్పించుకోండి ఎగ్గుముండా కొడుక నా దగ్గర కాదురా రే ఈ రాచక్ దగ్గర నీ పెండ్లాము ప్రేమి ఇప్పించుకొని ఉండంట ఇలేదంట దానికి ఇల్లు వాకిలకి పుడుకొని వచ్చింది చూడది ఏం మాను మర్యాద తీస్తుంది చూడప్ప నీ పెండ్లాము. రీ అదేమంటే ఎన్నాడు ఇంకా నడిపిస్తా ఉండవు దీన్ని ఎంత నువ్వా ఏమిటి కాసులు ఇప్పించుకొని నువ్వా? అన్నా ఏమన్నా మీరు ఏమిటి కట్లు తొంత్రే అదేం చూసింటా మీరు కాసులు ఇప్పించుకొని ఉంది ఎవరెవరో చెప్పిందంట ఇంటారు కదా మీకేమి అనిపించదేమే దాన్ని ఒక మాట అడుకుండా అట్లా తొంట్రి కదా చెప్పిందా నీకు ఇప్పించుకొని ఉండాను అనేసి ఏమిటి తొన్నింది మీరు ఇప్పుడు? చూడు మంచక్క నువ్వు దీనికంతా నువ్వు రావద్దు నువ్వు నీది ఎంత ఉందని చూసుకో నువ్వు. నాదెంతుందో నేను చూసుకోనకి అది నాకు తెలుసు నువ్వేమి చెప్పేది వద్దు నాకే అది నా ఫ్రెండ్ తెలిసిందా దానికి ఏమిటి నువ్వు ఇప్పుడు తొన్నింది అదేం తప్పు చేసిందని తొంటివి నువ్వు ఇన్ జనాలు ఉండరు దాన్ని అట్లా తొంటివి కదనా నీకేమి అనిపించలేదానా నీ పెండ్లాన్నట్లు తొన్నిండవు కదా అది ఏమి ఎట్లా ఏమి అనుకుండా అడుక్కుండా అట్లా తొంటివి కదా దాన్ని ఒక మాట అడగలతానే నువ్వు అదేమో షోట్ మూసలేది చెప్పిస్తుంది దాన్ని ఎంత నిజమైపోతుందా? ఎస్ రాజక్క నువ్వేమక్క నువ్వు అంచ పొరుగు నిలుచుకునే ఉండ కదా చెప్పు నువ్వే. అను ఏం కానీ అట్లు తొనకపోతే ఆ షౌట్ ముసలిదేమో వినిపించుకొని ఏమో చెప్పింది అది నేను వచ్చింది అది నా కోడి కనబడతా ఉండలేదు మీ తిప్లా పడిండే రెక్లు పుక్లంతా దానికే ప్రేమిని అడతామని వస్తుంది అదేం ఎత్తుకోలేదంట దాన్ని ఈ ముసలి దగ్గర అంటే నేను కోడి కనపడతలేదనేసి ఈ గూపు ముండా పోయిసి కాసులు ఇప్పించుకొని ఉందా అనేసి అట్లా అనేసి నువ్వు పోయిసి దానికే తొనిస్తావా నువ్వు? అప్ప ఇంకేమప్ప నువ్వు పెండ్లో నరకం చేసుకొని ఉండేది ఇన్నాళ్ళు ఇంకా నీ జట్లోనే ఉంది నువ్వు ఇంత అర్థం చేసుకొని ఉండేది దాన్ని నేను అడగకుండానే తీసుకొని వస్తుందా ఎవరి దగ్గర దుడ్లంతా? అట్లయితే సౌట్ ముసలిది పెద్దనే పెట్టిందప్ప నాకు సరిగా పో. ప్రేమి నువ్వు ఎవరు అనేసి సూపి అమ్మ నా దగ్గర కాదు నువ్వు చూపిసేది నీ ఇంట్లో నువ్వెవరు అనేసి చూపిస్తా వస్తున్నా నేను ఆమెకి రెడీ అయ్యిండు దేవస్థానకు పోయి వస్తాము. అది ఎవు తెచ్చుకొని ఉందో దాని మా కొమ్ముయ్యా దాని సైకి ఏమైనా పులుగులు పడా ఎవు తెచ్చుకున్నప్ప నా కోడి ఏడపోయినప్ప నా కోడి ఎవరో నుంగిండారు ఈడమ్మ ఏమొచ్చిందో ఈ ఊరోళ్ళకి పొమ్మ. రాజక్క ఇప్పుడు చెప్పినాను చూడే ఇప్పదే నీకు కాస్త వచ్చేస్తాను చూసుకో. రాజక్క ఓహో ఏడిపోయినా ఇదే ఓహో ఆడిపోయి
ఏంది ఎప్పుడు పోయా ఇది గూబుండా నాకు ఒక మాట చెప్పలేదు అట్లే పోయింది రాజీ ఉండే నేను వస్తాను నీ దగ్గర చాలా మాట్లాడాలా రాజే అది ఏమయ్యా తెలిసిన బంగారం అది నేను పొద్దునే కాపీ తగలేదు కదా దానికి టెన్షన్ లో ఉంటుంది అది ముసలిది కాసులు అనేసే కదా నువ్వు ఏం తీసుకుంటే అనేసి అట్లా అనేసి అంతే నువ్వు నా బేచర్ చేసుకున్నది కొడుక నువ్వు బంగారా నువ్వు బేచర్ చేసుకున్నది నీ పుట్టిల్కేమో పోవాలంట అంటే కదా ఈ పోయేసి వస్తామా మీ అప్ప మీ అమ్మని ఎంత చూసుకొని మాట్లాడి తీసుకొని వస్తామా రెడీ అవుతావా బిర్న పోయేసి వస్తామా మాట్లాడు ఇంకా ఏమేం మాట్లాడతావో మాట్లాడు ఇంకా ఏమేం కొడతావో ఎట్లెట్లు కొడతావో కొట్టు నీకు కదా బంగారం నేను తెలియకుండా చేసింటున్నా అంత తెలియకుండా చేసి అంతేమ్మా దానికంత ఫీల్ అయిపోతామా ప్లీజ్ అమ్మా ప్లీజ్ పాప మంచాక ఏం చేసానికి ఏమంటావు దానికి అది నా బెస్ట్ ఫ్రెండ్ దానికి నువ్వు ఏమంటవి నువ్వు నాకు ఇస్తుంటివి కదా దానికి నాకు కోపం రాలేదు నా బెస్ట్ ఫ్రెండ్ ఆ మంచక్కకి ఏమంటవి నువ్వు నీదెంతుందో అంత చూసుకుంటావా నీదెంతుందో అంత చూసుకోనాలా ప్రేమి పద్దిన నన్ను ఇడ్సిడని సై ముక్తాను ప్రేమి మీ అబ్బ మీ అమ్మకి ఇల్లు తోడుకోపోతాను ప్రేమి నీ బెస్ట్ ఫ్రెండ్ తిట్టిందాకేమన్నా కోపమా నీకే దాని అయ్యో అక్క దగ్గర సారీ అడుగుతాను ప్రేమి నువ్వు ఇట్లా ఆడొద్దే నాకే దేగులైతా ఉంది అయ్యా కంటుడి ఎవరైనా చూస్తే నవ్వుతారా వీటికి నా పెండామయ్యో నా పెండాము రాచిన కాపీ చేసి పద్దిన నీ సెట్లో కాపీ తగ్గుతా ఉంటే కిక్ వస్తుందిరా కాపీ చేసిరా ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ అట్లే వీడియోకి ఒకటి ప్లీజ్ లైక్ చేయండి అట్లే వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి వీడియో ఎట్లుంది అనేసి ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అయ్యా జయక్క ఏరేనకు ఏమమ్మా మీరుది ఎప్పుడు చూస్తేనో లేటప్పమ్మా రాండ బిర్బిర్ నద్దేస్తానికి పోయి వస్తామా వస్తున్నాక నేను అది రెడీ అవుతా ఉంది ఇంకా అది ఏం తల దూపుతుందో ఏమో ఎంటుకలు ఉండేది ఇంత తల దూపుతూనే ఉంటుంది ఇంకా అయినా తీసుకొని ఉండరా పదండ బిర్బిర్నా బిద్దాకానురా ఇంచేపు కాసుకొని ఉంటుంది ఇప్పుడు వచ్చింది ఉండు పదాడ అనుకొని రాండా పోతాము పద టైం ఇస్తుంది అప్ప ఆంజనేయ ఎందరికి మంచి చేయప్ప ఎందరికి బాగా పెట్టిండు తండ్రి అప్ప ఆంజనేయ శ్రీరామ జయ రామ 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 రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాదనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమానికి జై బెంగళూరులో ఉండే వాళ్ళకి ఎంత తెలిసిపోతుంది యా టెంపుల్ అనేసి ఇది గాలి ఆంజనేయ టెంపుల్ భలే బాగుంటుంది ఎందరూ వచ్చి విజిట్ చేయండి ఎందరికి మంచిది కానీ నా తండ్రి ఆశీర్వాదము ఎందరికి మంచిదైని